చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన్ని ఆదేశించాడు. ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రాణిజాతము ఉత్పత్తి జరిగేటట్టుగా చాలా గొప్ప తేజస్సు కలిగిన వాడివి కనుక, నీవు ప్రజాపతివి కనుక, నా పుత్రుడవు కనుక, ప్రజోత్పత్తి జరగడం కోసం అనేకమైన ప్రాణులు సృజింపబడాలి. ఇన్ని రకాలైన ప్రాణులు సృజింపబడడానికి నీవు తగినటువంటి పరిశ్రమ చేయవలసినది అని ఆజ్ఞాపిస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ప్రాణులు పాములతో సహా అన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలే. ఆ మాటకొస్తే ఈ భూమి కూడా కశ్యప ప్రజాపతిది. కాశ్యపి అని పేరు. ఈ భూమిని కశ్యప ప్రజాపతి దానం పట్టారు. అందుకే కశ్యప ప్రజాపతి యొక్క స్పర్శ లేకుండా మీకు ఎక్కడ ఏది ఉండదు. అంతటి మహాపురుషుడైన ఆ కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యలలో వినత, కద్రువ, లేదా కద్రువ వినత పెద్ద భార్యగా, వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. వారు భర్తని ప్రార్థన చేశారు, నీ తేజస్సు వలన మేము సంతానమును పొందాలని అనుకుంటున్నాము. అలా వినత, కద్రువ అడిగారు కశ్యప ప్రజాపతిని, నీ వలన మేము సంతానాన్ని పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు, తప్పకుండా మీకు ఎటువంటి సంతానాన్ని పొందుదామనుందో నాకు చెప్పండి. మొదట కద్రువ కోరుతోంది అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి బలమున్నవాళ్ళు, చాలా పొడుగైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళు, చాలా సత్వం ఉన్నటువంటి వాళ్ళు, నాకు అనేక మంది సంతానం కావాలి. ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు. తక్క చెల్లెళ్ళైనా తోడికోడళ్ళు కదండి. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏమిటంటే ఒకరికి పుట్టేటటువంటి బిడ్డల బలం కన్నా బలవంతులు ఉండాలని. కద్రువ ముందేమనుకుందంటే 1000 మంది పిల్లలు, దీర్ఘదేహులు, అంత పొడుగైన శరీరం ఉన్నవాళ్ళు, అంత గొప్ప తేజస్సు ఉన్నవాళ్ళు, అంత బలవంతులు నేను కోరుకున్నాను. వెంటనే వినత వంక చూశాడు కశ్యప ప్రజాపతి. ఆవిడంది, బలం ఉన్న పిల్లలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైన పిల్లలు. పుత్రకామేష్టి చేశాడు కశ్యప ప్రజాపతి, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు 2 భార్యలలోకి ప్రవేశించింది. ఆ 2 భార్యలు కూడా తమ గర్భములు అండములుగా మారాయి. ఎందుకని? ఒకరు కాదు, 2 కాదు, అపరిమిత బల పరాక్రమము కలిగిన 2 బిడ్డలు కావాలని కోరింది వినత. మహాతేజోవంతులు, అపారమైన పొడుగున్న వాళ్ళు, అనేకులు బిడ్డలు కావాలని అడిగింది కద్రువ. ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని ఒక గర్భంలో మొయ్యడం చాలా కష్టం. అందుకే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగితే ఎంత చమత్కారమైనా జరగచ్చు, ఎంత ఆశ్చర్యమైనా జరగచ్చు. కాబట్టి అండములుగా మార్చి ఈశ్వరుడు అవి బయటికి వచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు. దానివలన ఒక పక్షి గుడ్లు ఎలా పెడుతుందో అలా వాళ్ళిద్దరూ కూడా గుడ్లని ప్రసవించారు. 500 సంవత్సరముల తర్వాత కద్రువ ప్రసవించినటువంటి అండములలోంచి పాములు పైకొచ్చాయి. అందులో ఆదిశేషుడు, కర్కోటకుడు, తక్షకుడు, ఐరావతుడు మొదలైనటువంటి చాలా గొప్ప గొప్ప పాములు కూడా ఒక్కొక్క పాము పుట్టుకొచ్చింది. దీర్ఘ శరీరము కలిగిన వారిని కదా కోరుకుంది. 1000 పడగలతో భూమండలాన్నంతటినీ మోయగలిగినటువంటి ఆదిశేషుడి నుండి కర్కోటకుడి వరకు, తక్షకుడి వరకు, ఐరావతుడి వరకు 1000 మంది బిడ్డలు, 1000 పాములు ఆమెకి జన్మించాయి.